హాయ్ అండి, వెల్కమ్ టు పూజా ఫ్యామిలీ. మరి ఒక కొత్త రెసిపీ ఒడియాలు మాడిబద్ద మునక్కాయ సరసావండి. ముందుగా 3 మాడిబద్దల్ని వాటర్లో నానవేసుకోవాలి. దాని తర్వాత మసాలాను రుబ్బుకుందాం రండి. ఒక ఉల్లిపాయ, ఒక టమాటీ, అల్లము, తెల్లుల్లి, టమాటీని మిక్సీ చేసుకోవాలి. అందులో సరిసాలు కొంచెం ఎక్కువ పడతాయండి. సరిసాలను కొంచెం ఎక్కువ వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. కొంచెం 2 స్పూన్ల ధనియాలను వేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలండి. అదే ఒక పెనం తీసుకొని పెనంలోనే వడియాలని కొంచెం ఆయిల్ వేసి బాగా వేగనివ్వాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేస్తే సరిపోతుంది. వేగనించాక తీసేయండి. అదే పెనంలోన ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి, పెద్ద సైజు ఉల్లిపాయ. ఇంకా ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ సరిసవని వేసుకొని కొంచెం వేగనివ్వాలండి. వేగనిచ్చిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం వాటర్ కంటెంట్ వచ్చిన వరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న మాడిబద్దలు ఉన్నాయి కదా, వాటి వాటర్తో సహా కలిపి వేసేయండి. వేసిన తర్వాత కాసేపు 2 సెకండ్స్ వరకు కలపండి. కలిపిన తర్వాత చిన్న మరుగు వస్తుందండి. మరుగు వచ్చిన తర్వాత అందులో పసుపు, కారం వేసుకోవాలండి. ఈ పసుపు అయితే నేను ఇంట్లో ఆడించుకున్న పసుపు అనమాట. ఒక వీధిలో పసుపు అమ్ముతారనమాట. ఆ పసుపు నేను తీసుకొని ఆడించుకున్నాను. అందులోన ఓకేనా. దాంతో ఉప్పు వేసుకోవాలండి. కల్లుప్పు. ఈ కల్లుప్పు కూడా మాకు వీధిలో దొరుకుతుంది, నేను తీసుకుంటామన్నమాట. అది కొంచెం మరుగుచ్చిన తర్వాత అందులోనే వడియాలని వేసుకోవాలి. మనం వేయించుకున్నాం కదా, ఆ వడియాలను వేసుకొని 2 సెకండ్స్ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అవి మూత పెట్టేయండి. మూత పెట్టేసి కాసేపు ఉంచండి. కాసేపు మగ్గిన తర్వాత కొంచెం కాసేపు మగ్గాలండి. అంటే ఫ్లేవర్స్ అంతా వడియాలకు పట్టాలి. వడియాలు కూడా కొంచెం ఉడకాలి కదా. దాని తర్వాత మనం మునంగాయలు వేసుకుంటాము. ముందుగా మునంగాయలు వేసిస్తే కొంచెం నేను తీసుకుని ఎక్కువ బాగా మొదలు కాదు, కొంచెం లేతవేని వేగం ఉడికిపోతాయి. అందుకే నేను కొంచెం లేట్గా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మునగపెట్టానండి. మూత పెట్టిన తర్వాత చూడండి ఎంత వేగం అయిపోయిందో. చాలా బాగుంటుందండి. సరిసా కూర అంటే తెలియకపోయిన వాళ్ళు అంటారు, పాతకాలంలో ఎక్కువగా యూజ్ చేస్తారు. సరిసా కూర అంటే బాగాలేకపోయిన మనుషులు కూడా తింటారనమాట. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.